అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి అభిరుచులు. ఈరోజు కట్టి పరుగులు ఫిష్తో పులుసు రెసిపీ చూపిస్తానండి. పులుసు ఎలా పెట్టాలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి కట్టి పరుగులని. దానిలోనే కొద్దిగా పసుపు, తగినంత క్రిస్టల్ సాల్ట్ అండి వేసుకొని ఒక 3 స్పూన్లు కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ సైజ్ అంత చింతపండు తీసుకుని దీన్ని నానబెట్టుకోవాలండి. వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకుని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. దీనిలోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయింది. దీనిలోనే చింతపండు జ్యూస్ వేసుకోవాలండి. గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇది 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ వేసుకోవాలండి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టాలండి. ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఉడికిపోయినాయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి సెపరేట్ అయిపోయింది కదండి. ఎంతో టేస్టీగా ఉండి ఫిష్ పులుసు రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.